తర్వాత ఏ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు మాట్లాడతారు అలా అంతా కూడా ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేసి ఈ కథను క్లోజ్ చేస్తే కనుక ఇది పెద్ద విషయం అవ్వకుండా పోలీసులకు శ్రమ లేకుండా ఉంటుందని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. ఎందుకని ఇది ఖచ్చితంగా 100% మర్డరా. ఎందుకంటే అనేకమైన విషయాలు అంత ముందు నుంచి కూడా మర్డర్ చేస్తారు, నన్ను ఇలాగ నాకు కాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్న తర్వాత నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరో తెలియకూడదని చెప్పడం, ఎన్నో రకాలుగా ఆయన చెప్తా అలా ఉండాలి అందుకని. కానీ అయినా సరే విషయాన్ని తెలుసుకుని కాపు కాసి మరీ ఆయన్ని హతమార్చారు. అందుకని అది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేయడం కోసం చూస్తున్నారు. అందుకని రాజకీయ నాయకులు అక్కడ మాట్లాడరు. ఇవన్నీ కూడా ఈ పార్టీలన్నీ కలిపి బీజేపీలో పనిచేసే శాఖలు. బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్. ఇక దీంట్లో మనం ఎక్కడున్నాం? మనం చాలా అమాయకుల కింద చిక్కుకున్నాం. ఈ దేశంలో చాలా మత విధ్వంసాలు జరగబోతున్నాయి. మనుషులు కొట్టుకు సస్తారు నెక్స్ట్ ఉండే కొలితే. ఇక్కడ మరొక యుద్ధకాండ రాబోతుంది. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. అందుకనే యాక్చువల్గా చిన్న స్థాయి వాళ్ళు కానీ, లోతట్టు వర్గాల వాళ్ళు కానీ, ఎస్టీ బీసీ మైనారిటీలు కానీ మొత్తం లేదంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే హిందువులు కారో, ఎవరైతే కనుక రాముడిని సీతను ఎవరైతే ఆరాధించారో ప్రతి ఒక్కరు కూడా చంపేస్తామన్న స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు ఎందుకని ఈ 15 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని దాదాపు ఈ మధ్యకాలంలో ఈ 4-5 సంవత్సరాలు చూసాం. ఎందుకని కానీ మరీ బొత్తుగా ఈ 1 ఇయర్లు మళ్ళీ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకని ఇది పొలిటికల్ గేమ్ కాకపోతే ఇప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడికి పెద్ద స్థాయిలో ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకని సనాతన ధర్మాన్ని ఊగిపోతున్నట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి స్పందించాలి కదా. ఆయనకి మనసు ఉంటే కానీ ప్రతి ఒక్కళ్ళు మనుషులే కదా. ఆయనకి ప్రతి ఒక్కరు మనుషుల కింద లేరా. ఎందుకని మతాలు మాత్రం చూసుకుంటున్నాను. ఎందుకని ఆయన మతం సనాతన ధర్మాన్ని కాపాడాలి, హైందత్వాన్ని కాపాడాలి, ఆర్ఎస్ఎస్ని కాపాడాలి, బీజేపీని కాపాడాలి. ఆయన ఎందుకని దానికోసం ఆయన నెగ్గించే మనం పని కట్టుకుని మిత్రులందరూ ఆలోచించండి. ఎందుకని ఎవరికైనా కడుపు రగులుతుందో లేదు నాకు తెలియదు. కానీ నిజంగా ఒక మనిషిని దాదాపు ఆయన వయసు ఎంత ఉండవచ్చు. ఎందుకని ఇంకా ఆయన దాదాపు 30-40 సంవత్సరాలు బతికేంత వయసుని ఆయన కాలగమనంలో కలిపేశారంటే కనుక నిజంగా ఎవరన్నా అంటే గొంతెత్తి మాట్లాడితే ప్రతి ఒక్కరిని కూడా చంపుతారా. ఎందుకనే ఇది ఏ రాజ్యం మీద. ఎందుకని ఇక్కడ మత విధ్వంసాలు, కుల విధ్వంసాలు జరగబోతున్నాయి. ప్రతి ఒక్క యువత కళ్ళు తెరవండి. ఎందుకని సినిమా హీరోలు ఫ్యాన్స్ కింద మీరు వాళ్ళ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదంటే ఇవన్నీ కాదు. వాళ్ళందరూ కూడా మనల్ని వాళ్ళ ఫ్యాన్స్ అయిన మన డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళ సినిమాలు చూసి ఎందుకని మన మీదకి ఎక్కించుకుని మనల్ని తొక్కించుకొని మనం పొడిపించుకుంటున్నప్పుడు ఎందుకని ఆలోచించండి. ఎందుకనే ప్రతి ఒక్కరు కూడా యువత ఆలోచించండి. ఆవేశం కాదు, ఆలోచిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాం. ఎందుకని ఇది చాలా దారుణం. ఒక వ్యక్తి నిలువున చంపేశారు అక్కడ. అందు గురించి ఏంటంటే కనుక నేను మామూలుగా మాట్లాడుతున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. కావాలని చెప్పేసి జరిగింది ఈ విషయాన్ని. ఎందుకని మీరు ఖచ్చితంగా ఈ విషయాన్ని తీసుకోండి మిత్రులారా. ఇది 100% హత్య. ఇది మర్డర్ కింద కాకుండా యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తున్నారు. పోలీస్ శాఖ పని లేకుండా చేస్తున్నారు. ఎందుకనే నేను కూడా ఇంత క్లారిటీగా చెప్పడం కారణం ఏంటంటే కనుక ఒక మనిషిని నిర్దాక్షిణ్యంగా చంపితే కనుక ఆ స్థాయిలో మాట్లాడే వ్యక్తుల్ని, గ్రంథాలు చదివి అనేకమైన విషయాల్ని వెల్లడి చేసే వ్యక్తుల్ని, పరిశోధించిన వ్యక్తులను కూడా చంపేస్తుంటే కనుక రేపు పొద్దున్న ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపేస్తారు. ఇక్కడ ఈ దేశంలో ఎవరైనా మాట్లాడితే వాళ్ళని చంపుతారు. అందుకని అందుగురించే నేను చెప్తున్నాను. మరొక ప్రాణం పోకూడదంటే కనుక ఇప్పుడు మనం మాట్లాడాలని పని మనకు ఉందని చెప్తున్నామండి. ఆలోచిస్తారని నమ్ముతూ అందరికీ జై భీమ్.